హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయతో వడలు. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కంపల్సరీగా ట్రై చేయండి మీరు. ముందు వచ్చేసి బీరకాయలు ఒక 3 తీసుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముందునున్న పార్టు బ్యాక్ పార్టు తీసేసుకొని ఈ విధంగా పైన పొట్టు కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక వాష్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీ దగ్గర చాపర్ ఏమైనా ఉంటే చాపర్లో వేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఈ విధంగా అందులో వేసుకున్నాక ఈ విధంగా చేత్తో ప్రెస్ చేస్తూ బీరకాయలో వాటర్ ఉంటుంది కదా, ఈ విధంగా ప్రెస్ చేస్తే బీరకాయలో వాటర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రెస్ చేయాలి నెమ్మదిగా. ఈ విధంగా ప్రెస్ చేసిన తరువాత పక్కన పెట్టుకోవాలి. తరువాత అందులో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, తరువాత వచ్చేసి అల్లం పీసెస్, తరువాత ఏమో కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక అందులో కొంచెం కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఈ విధంగా మనకి ఎంత పిండి పడుతుందో చూసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం కొంచెం కలుపుకున్నాక తరువాత అందులో జీలకర్ర, తగినంత సాల్టు వేసుకొని కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఫైనలీ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే వడలు మంచిగా బాగా వస్తాయి ఫ్రెండ్స్. తరువాత హ్యాండ్ వాష్ చేసుకొని ఈ విధంగా గారెలు వేసేసుకోవాలి, ఆయిల్ డీప్ ఫ్రై పెట్టుకొని. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి బీరకాయలతో వడలు. మా పిల్లలు వచ్చేసి బీరకాయ తినరు, అందుకోసమని వాళ్ళకి ఏ విధంగా తినిపించాలని ఈ విధంగా చేసి పెట్టాను. చాలా చాలా ఇష్టంగా తిన్నారు, చాలా బాగున్నాయి అన్నారు. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఆయిల్లో. ఈ విధంగా వేసుకున్నాక ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ వేసేసుకోవాలి. ఫైనలీ బీరకాయ వడలు తయారైపోయాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి. వడలకి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేస్తున్నాను సింపుల్గా. పల్లీలు వేయించుకోవాలి. తరువాత అందులో ఎండుమిర్చి, ఆనియను, పచ్చి ఆనియను, కొత్తిమీర, 2 స్పూన్స్ వచ్చేసి పుట్నాల పప్పు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఫైనలీ బీరకాయ వడలు, పల్లీ చట్నీ
సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఏ విధంగా వచ్చాయో చెప్పండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.